అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడి పుట్టినరోజుని కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. ఉదయం పూట కృష్ణుడికి మంచిగా అన్ని పూజలు చేసుకుంటాము ఇంట్లో. సాయంత్రం పూట మంచిగా కృష్ణుడికి ఉట్టి కొట్టే ప్రోగ్రాం ఉంటుంది. పిల్లలు అందరూ సరదాగా మామిడి తోరణాలు కట్టుకొని ఉట్టి రెడీ చేసుకొని మంచిగా కలర్ వాటర్స్ పెట్టుకొని సాయంత్రం పూట పిల్లలందరూ ఉట్టి కొడతారు. ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి మేము కూడా వెళ్తాము. సరదాగా చాలా సరదాగా పిల్లలు జరుపుకుంటారు. ఆ ఉట్టి కొట్టే ప్రోగ్రాం చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు అంటే అవన్నీ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి అలా ఉట్టి కొట్టడం అలాంటి కార్యక్రమాలు చేసే ఓపిక లేదు కాబట్టి పిల్లలు చేసే వాటినే మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మా ఇంటికి దగ్గరలో చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. పిల్లలైతే కలర్ వాటర్ పోసుకుంటూ మంచిగా కుండలో ఎంత మనీ ఉందా, ఎవరు పగలు కొడితే వాళ్ళకి ఆ మనీ అంతా వస్తుందా అని చాలా సరదాగా ఆతృతగా ఎదురు చూస్తూ మేము అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది అలాంటి సీనరీ చూస్తూ ఉంటే. మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కృష్ణుడు మనకి జీవించే విధానం ఎలా అని నేర్పించింది శ్రీకృష్ణుడు. భగవద్గీతని ప్రబోధించింది శ్రీకృష్ణుడు. కృష్ణుడు మనకి చాలా మంచిని నేర్పించారు. అందుకే మనం ఈ కృష్ణాష్టమిని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాను నేను. మీరు కూడా అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా కృష్ణాష్టమి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెడుతున్నాను. పాలు, బెల్లం, వెన్న, పండ్లు నైవేద్యంగా పెట్టాను. మీరు మీకున్నవి పెట్టేసుకోండి. నేనైతే ఇవి పెట్టేసుకున్నా. నాకు వెన్న అన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకుంటున్నా. సిటీస్లో అందరికీ వెన్న దొరకదు కాబట్టి పాలు బెల్లమైనా పెట్టేసుకోండి. ఈ కృష్ణాష్టమిని నేను చాలా సంతోషంగా జరుపుకున్నాను. మీరు కూడా ఇంతే సంతోషంగా జరుపుకోండి. జై శ్రీకృష్ణ.